ఇవాళ మనం భైరవ తత్వాన్ని గురించి తెలుసుకుందాం. భైరవ తత్వం మనం ఇప్పటి వరకు ఎక్కువగా ఉగ్రరూపం, శ్మశానవాసి, కాలభైరవుడు, ఈ క్షేత్రపాలకుడు అనే పరిధిలోనే అర్థం చేసుకున్నాం. అయితే ఈ రూపాలన్నిటికీ వెనక ఒక గంభీరమైన తాత్విక సత్యం దాగి ఉంది. ఆ సత్యాన్ని మనం అరుదుగా పరిశీలిస్తాం. భైరవుడు భయపెట్టే దేవుడు కాదు, భయానికి మూలాన్ని ఛేదించే అవగాహన. భైరవుడు శిక్షించే శక్తి కాదు, మాయను ఛేదించే స్పష్టత. ఈ కోణంలో చూస్తే భైరవ తత్వం ఒక ఆచారపరమైన దేవతారాధన దాటి మనసు నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసే అంతర్గత ప్రక్రియగా ప్రత్యక్షమవుతుంది. సాధకులారా, మనిషి తనను తాను ఒక పేరుతో, ఒక పాత్రతో, ఒక కథతో నిర్మించుకుంటాడు. నేను ఇదే, ఇది నాది, ఇది నాకు సంబంధించింది అనే భావనలతో తన చుట్టూ ఒక కల్పిత గోడను నిర్మించుకుంటాడు. ఈ గోడ పేరే అహంకారం. అహంకారాన్ని కాపాడేది భయం. కోల్పోతాననే భయం, అపజయం భయం, మరణ భయం, ఇవన్నీ అహంకారానికి కాపలాదారులు. భైరవతత్వం ఈ గోడలపై దాడి చేయదు, వాటి శాశ్వతత్వాన్ని మనకు చూపిస్తుంది. మనం కట్టుకున్న ప్రతి నిర్మాణం కాలంలో కూలిపోతుందని స్పష్టంగా గుర్తు చేస్తుంది. ఈ స్పష్టతే భైరవ గర్జన. భైరవుడు శ్మశానవాసి అని చెప్పడానికి లోతైన అర్థం ఉంది. శ్మశానం అంటే అంతం. మనం ఎంతో గర్వంగా మోసుకుపోతున్న గుర్తింపులు, సంబంధాలు, ఆస్తులు అన్నీ ఒకరోజు లయమవుతాయి. శ్మశాన దృశ్యం మనకు జీవిత సత్యాన్ని నిర్భయంగా చూపిస్తుంది. భైరవతత్వం మనల్ని అదే దుఃఖోణంలో నిలబెడుతుంది. జీవితం మధ్యలోనే లయాన్ని అంగీకరించమని నేర్పుతుంది. అందుకే అంతమనే సత్యాన్ని స్వీకరించినప్పుడు భయం తగ్గుతుంది. భయం కరిగిన చోట స్వేచ్ఛ ప్రారంభమవుతుంది. భైరవుడు కాలభైరవుడిగా ఆరాధించబడతాడు. కాలాన్ని అధిగమించడం అంటే భవిష్యత్తుపై కలిగే జ్ఞానం కాదు, కాల ప్రవాహంలో చిక్కుకోకుండా ఉండే స్థితి. మనం గతాన్ని మోస్తూ భవిష్యత్తుకు భయపడుతూ జీవిస్తాము. వర్తమానం మన చేతుల మధ్య జారిపోతుంది. భైరవ తత్వం వర్తమానాన్ని నిత్యత్వంగా అనుభవించమని సూచిస్తుంది. గతపు ముద్రల నుండి భవిష్యత్తు ఆందోళన నుండి విముక్తి పొందమని చెబుతుంది. ఎప్పుడైతే విముక్తి పొందుతాడో అప్పుడు మాత్రమే మనం కాలభైరవుని సాక్షాత్కారం కలుగుతుంది. ఈ స్థితిలో జీవితం ఒక ప్రవాహంలా అనుభవం అవుతుంది. కానీ ఆ ప్రవాహానికి బానిసలం మాత్రం మనం కాము. భైరవుడు ఉగ్ర రూపం కూడా తాత్వికమైన సంకేతం. ఆ ఉగ్రత బాహ్య హింస కాదు, అంతర్గత అసత్యాలపై కఠినమైన స్పష్టత. మనమే మోసం చేసుకుంటూ జీవిస్తాం. తాత్కాలిక సౌకర్యం కోసం సత్యాన్ని వదులుకుంటాం. భైరవతత్వం ఈ మోసాన్ని తట్టుకోదు. అది మనల్ని సత్యం ముందు నిలబెడుతుంది. ఆ సత్యం కొన్నిసార్లు చాలా అసౌకర్యంగా కూడా ఉంటుంది, కానీ అదే విముక్తికి ద్వారం. భైరవుని చేతిలో ఖడ్గము శత్రువును కోయడానికి కాదు, అజ్ఞానాన్ని కోయడానికి అని తెలుసుకోండి సాధకులారా. ఈ భైరవ తత్వంలో మరొక అరుదైన కోణం ఉంది. భైరవుడు శూన్యానికి సంకేతం. శూన్యం అంటే శూన్యత కాదు, అన్ని రూపాల ముందు ఉన్న చైతన్యమని. మనం అనుభవిస్తున్న ప్రతి భావం, ప్రతి ఆలోచన, ప్రతి అనుభవం ఒక ప్రవాహం. ఆ ప్రవాహాన్ని గమనించే సాక్షి ఎవరు? ఆ సాక్షి స్థితి భైరవత్వం. అక్కడ మనం పేరు కాదు, రూపం కాదు, అనుభవం కాదు, అనుభవాన్ని గమనించే అవగాహన అని తెలుసుకోండి సాధకులారా. ఈ అవగాహనలో భయం నిలవదు, ఎందుకంటే భయం ఒక ఆలోచన మాత్రమే. సాక్షి స్థితిలో ఆ ఆలోచన కరిగిపోతుంది. భైరవ తత్వం ఆచారానికి పరిమితం కాదు, అది అంతర్గత ప్రవర్తన. మంత్రం జపించడం, పూజ చేయడం, యాగం చేయడం ఇవన్నీ సాధనా మార్గాలు కావచ్చు, కానీ చివరికి భైరవుడు మనలోనే మేల్కొనాలి.
భయాన్ని పూర్తిగా చూడగల ధైర్యం వచ్చినప్పుడు, అహంకారాన్ని ప్రశ్నించే స్పష్టత వచ్చినప్పుడు, కాల ప్రవాహంలో చిక్కుకొని నిశ్చలత వచ్చినప్పుడు, అప్పుడు భైరవుని అనుభవిస్తావు. ఇది ఎక్కడా పుస్తకాల్లో చదివే సిద్ధాంతం కాదు, జీవితం మధ్యలో అనుభవించే సత్యం. అందువల్ల భైరవతత్వం ఒక దేవతా పురాణం కాదు, ఒక అంతర్గత విప్లవం. అది భయాన్ని తొలగించదు, భయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. అది అహంకారాన్ని దహనం చేయదు, కానీ వ్యక్తిత్వాన్ని కాదు. అది కాలాన్ని ఆపదు, కానీ కాలబంధనాన్ని ఛేదిస్తుంది. ఈ దృక్కోణంలో చూస్తే భైరవుడు భయంకరుడు కాదు, అత్యంత స్వేచ్ఛ. భైరవుడు శిక్షకుడు కాదు, విముక్తిదాత. భైరవుడు ఒక రూపం కాదు, రూపాలన్నింటినీ దాటి నిలిచే నిశ్చల సాక్షి చైతన్యం. ఈ తత్వాన్ని గ్రహించిన వాడికి భైరవుడు బయట విగ్రహంలో కాదు, తనకు తాను తనలోనే ప్రత్యక్షమవుతాడు. ఈ విషయాన్ని నేర్చుకోండి సాధకులారా. భయం గర్జించిన క్షణంలో దానిని సాక్షిగా చూసే ధైర్యమే భైరవుడు. దాన్నే భైరవ దర్శనం అంటారు. అహంకారం కదిలిన క్షణంలో సత్యం వైపు నిలబడే స్పష్టతే భైరవ అనుగ్రహం. ఈ స్థితి ఒక మతపరమైన పద్ధతి కాదు, పరిమితి కాదు, మానవ చైతన్యపు పరిపక్వత. భైరవ తత్వం అదే పరిపక్వతకు దారి చూపే గంభీరమైన మార్గమని గ్రహించండి సాధకులారా. ఈ పూర్తిగా వినండి, విన్నప్పుడు మాత్రమే జ్ఞానం వసద్ది. భైరవుడంటే ఏదో మాయలు చేద్దాం, మంత్రాలు చేద్దాం, జనాలు భయపిద్దాం అనే అపోహల నుంచి బయటికి రాండి. భైరవుడంటే శుద్ధ చైతన్య తత్వాన్ని గ్రహించండి సాధకులారా. ముందు భైరవుడిని చూసి భయపడ్డం మానేయండి. ఎందుకంటే నీ లోపలున్న కోరికల కంటే భయంకరుడేం కాదు భైరవుడు. కనుక ముందు కోరికలన్నింటినీ నాశనం చేసే స్థితిని కలిగించే ఈ భైరవతత్వాన్ని పూర్తిగా విని జీవితంలో ఆచరణ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.